అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో నేను ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నా. అదే ఎల్నినో ఎఫెక్ట్. మనం తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ చూసినా ఈ సీజన్ అంతా కూడా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు రావట్లేదు, ఎల్నినో ఎఫెక్ట్ వల్ల కరువు వస్తుంది, ఇదే మాట్లాడుతున్నాం కదా. సో నేను దీని గురించి డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నా. వర్షాలు పడడం పడకపోవడం అయితే మన చేతుల్లో లేదు, కానీ వర్షాలు పడకపోయినా రిస్క్ రాకుండా మనం లాస్ అవ్వకుండా చూసుకోవాల్సిన థింగ్స్ అయితే మన చేతిలోనే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎల్నినో అంటే ఏంటి, అసలు దాని వల్ల మనం ఎట్లా ఎఫెక్ట్ అవుతాం అనేది చెప్తా. ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల, ఉష్ణోగ్రతలు ఎక్కువ అవ్వడం వల్ల వర్షపాతం అనేది తగ్గిపోతుంది. అక్కడెక్కడో ఉన్న మహాసముద్రంలో ఏదో జరిగితే మనకి ఇక్కడ వర్షాలు పడవా అని అనుకుంటే, మనం ఉన్న వాతావరణ సిచ్యువేషన్స్ కి ప్రపంచంలో ఎక్కడ ఏ వాతావరణ చేంజెస్ వచ్చినా, ఎక్కడ ఏం జరిగినా కూడా మనం డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతాం. సో ఈ సంవత్సరం కూడా మనకి అదే సిచ్యువేషన్ వస్తుంది అన్నమాట. మనకి ఈ జూన్ లో అయితే వర్షాలు చాలా తక్కువ పడతాయి, అసలు పడకపోవచ్చు, కరువు వస్తుంది అని అంటున్నారు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లలో మన రైతులు ఏం చేసుకోవచ్చు అనేది చెప్తా. మనమైతే తెలంగాణ, ఆంధ్రాలో మోస్ట్ ఆఫ్ ది టైం అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో ఖరీఫ్ సీజన్ లో ఏం పంటలు వేస్తాము, వరి, పత్తి, మేజ్, ఇవే ఎక్కువ వేసుకుంటాం కదా. సో ఈ పంటలన్నీ కూడా చాలా ఎక్కువ నీళ్లు అవసరం పడే పంటలు అన్నమాట. ఇప్పుడు ఎట్లాగో వర్షాలు పడవు అని చెప్తారు, దాని వల్ల మనకి భూగర్భ జలాలు కూడా అడుగంటుకపోయి బోర్లు కూడా ఎండిపోతాయి అనే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఒక్క సంవత్సరం ఎక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు కాకుండా తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ లాస్ అవ్వకుండా సేఫ్ సైడ్ ఉండగలుగుతాం. అయితే దీనికి మనం ఏం పంటలు వేసుకోవాలి అని అంటే, తక్కువ వర్షం అవసరమయ్యేటి మెయిన్ గా మిల్లెట్స్, చిరుధాన్యాలు అంటే రాగులు, సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు, ఇవన్నీ కూడా. సో వీటికి ఏంటి అంటే క్రాప్ టైమే 90 days to 120 days, అంటే 3 నుంచి 3.5 నెలలలో ఈ పంట అయిపోతుంది. కాబట్టి మనకి ఒక 2-3 వానలు గట్టిగా పడినా కూడా సరిపోతుంది. మనకి దీని వల్ల ఎండిపోవడము అదేం రాదు. ఇది కొంచెం వాటర్ లేని సిచ్యువేషన్స్ ని కూడా తట్టుకుంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ పంటలు వేసుకోవాలి. ఇవి చిరుధాన్యాలలో. లేదు ఆహార ధాన్యాలు అంటే మనకి పెసర్లు, మినుములు, కందులు, ఇవి కూడా ఎండని, బెట్టని అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని తట్టుకోగలిగే పంటలు. అండ్ పెసర్లు, మినుములు కూడా 3 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మనకి ఖరీఫ్ సీజన్ లో వర్షాలు ఎక్కువ పడవు అని అందరూ వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ పంటలు వేసుకుంటే మనకి వాటర్ లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ కొంతమంది ఫార్మర్స్ కి బోర్ ఉండి ఫుల్ వాటర్ ఉంటాయి, ఇంకా వాళ్ళైతే ఓకే, వాళ్ళు ఏవైతే క్రాప్స్ వేస్తారో ఎవ్రీ ఇయర్ దాంతో వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ నూనె గింజల పంటలకు వస్తే నువ్వులకి కూడా చాలా తక్కువ నీళ్ళు అవసరం ఉంటది. నువ్వులు, ఇంకా ఆముదం ఉంటది కదా, క్యాస్టర్ అంటాం, సో అది కూడా వేసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే అన్ని పంటలకి మనం చాలా వాటర్ పెట్టాలి అండ్ చాలా వాటర్ అవసరం. కాబట్టి ఇప్పుడు ఈ కరువు వచ్చే ఇయర్ లో వాటిని అవాయిడ్ చేయడం వల్ల మనం నష్టపోకుండా ఉండి ఎంతో కొంత వచ్చే బెనిఫిట్ ని లాస్ అవ్వకుండా చూసుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ June 20 కూడా మనం దాటేసినాం. ఈ వీడియో నేను చేస్తున్న రోజు వరకు కూడా మనకు అసలు వర్షాలు అయితే పడలేదు. చాలా దగ్గరలో మనం జూన్ మధ్యలోకి వచ్చేసరికి పత్తి గాని, మక్క గాని ఇట్లాంటి పంటలన్నీ పెట్టేసుకుంటాం, వరి నాట్లు కూడా వేసేసుకుంటాము. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా ఎక్కడ పంటలు పెట్టలేదు. అండ్ ఫార్మర్స్ అందరు కూడా నీటి ఆధారం మీద, అంటే వర్షాధారంగా పండించే రైతులైతే ముఖ్యంగా మొత్తం వర్షం ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు. చాలా ప్లేసెస్ లో అసలు ఇంకా దున్నుకోలేదు కూడా. సో మనం ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోతున్నాం అట్లాంటి క్రాప్స్ అన్నిటికీ కూడా. పత్తి ఆల్మోస్ట్ 8 to 9 months ఉంటది. ఇప్పుడు ఇంకా జూన్ అయిపోయిన తర్వాత జూలైలో కూడా వర్షం రాక విత్తనాలు పెట్టి, అండ్ కొంతమంది మొన్న మనకి June 3rd, 4th dates కి పడిన వర్షంకి విత్తనాలు వేసుకున్నారు, వాళ్ళవి ఇంకా మొలకలు రావట్లేదు. సో మళ్ళీ మొలకలు పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ విత్తనాలు పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇట్లా అన్ని డబుల్ పనులు అవుతున్నాయి చాలా ప్లేస్లలో. ఆల్రెడీ పెట్టుకొని వాళ్ళైతే ఇట్లాంటి పంటలు వేసుకోవడం బెటర్ అని నా సజెషన్. బికాజ్ ఎట్లాగూ ఎల్నినో ఎఫెక్ట్ అయితే కొంచెం తెలుస్తుంది. అండ్ తర్వాత కూడా మనకి జూలైలో లేట్ ఆగస్ట్ వరకు వర్షాలు పడతాయా అనేది అయితే మన చేతులలో లేదు. కాబట్టి మనం పడినా పడకపోయినా ముందే ఒక మంచి ప్లానింగ్ తోని, ఆల్రెడీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అండ్ ఆల్సో దీని గురించి చాలా మంది షేర్ చేస్తున్నారు నాలెడ్జ్, వర్షాలు పడకపోతే ఎట్లా ఉంటది అని చెప్పేసి.
ఇంకా మనం కూడా దానికి అనుగుణంగా ఇట్లా తక్కువ వర్షం అవసరమయ్యే పంటలు వేసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అయితే ఫార్మర్స్ నష్టపోకుండా అండ్ లాస్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. అండ్ పెసర్లు, మినుములు, కందులు వీటికి చాలా సార్లు అయితే మంచి రేటే ఉంటది, లాస్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎవరన్నా ఇంకా విత్తనాలు విత్తని ఫార్మర్స్, పంట వేసుకొని ఫార్మర్స్, ఆరెల్స్ నార్మల్ గా యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ ఎవరైనా వ్యవసాయం చేస్తున్నా లేదంటే మీకు తెలిసిన ఫార్మర్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ క్రాప్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.